హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ పోసుకొని 1 కప్ సేమియా తీసుకొని చక్కగా వేయించుకోవాలండి. సేమియా అనేది బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని సేమియా వేగుతున్నప్పుడే ఇంకో స్టవ్ మీద 2 గ్లాసుల వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని ఇలా సేమియాలో యాడ్ చేసుకోవాలండి. తర్వాత సేమియా అనేది చక్కగా కుక్ అయ్యే వరకు తిప్పుకోవాలండి. సేమియాలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది, సేమియాకు ఉప్పు అనేది త్వరగా పడుతుంది. చూసారు కదండి, ఇలా గరిటతో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేళ్లతో కట్ చేస్తే విరిగిపోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఈ సేమియా అనేది స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని తర్వాత ఒక గరిటె ఆయిల్ పోసుకొని మీకు కావాల్సిన పల్లీలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇంకా ఇలా వేయించుకున్న పల్లీలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మీరు సేమియా ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైన్ చేసి సేమియా ఉప్మా చేసుకుంటే ఎంత ఉప్మా చేసుకున్నా కానీ పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి. ఇంకా సేమియా అనేది స్టిక్ అవ్వకుండా చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా అదే ప్యాన్లో ఇంకా నూనె పోసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటానండి, కొంచెం కలర్ కోసం. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా వేగేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కూడా ఇదే క్వాంటిటీలో ఇదే విధంగా ట్రై చేయండి. ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కానీ ఇంకా ఉప్మా అనేది స్టిక్ అవ్వకుండా అతుక్కోకుండా చక్కగా వస్తుందండి. ఇలా స్ట్రైన్ చేసి మీరు ట్రై చేయండి, చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా ఈ పోపు దినుసుల్లో మన పక్కన స్ట్రైన్ చేసుకున్న ఉప్మా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా ఒకసారి తిప్పేసుకోవాలండి. తర్వాత ఇంక మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫాలో అవుతూ ఉండండి, కామెంట్ చేయండి, మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.